హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇంకొక వీడియోతో వచ్చిన. ఈరోజు వీడియో ఏంటిదంటే మన ఇంజన్ పాలిష్. చూడొచ్చు నా ఇంజన్ మొత్తం ఖరాబ్ అయింది, ఎంత ఉన్నదో. అయితే ఈరోజు ఇక ఇంజన్ పాలిష్ అయితే వేద్దాం అది అని అనుకున్నా. ఇంజన్ పాలిష్ మీకు ఇటు ఒక ప్లాస్టర్ ఇస్తా, బిఫోర్ ఇంకా ఆఫ్టర్ చూపిస్తా. అయితే నేను ఇప్పుడు నేను తీసుకున్న మెటల్ పాలిష్ ఏంటిదంటే ఆటోసోల్ నుంచి మెటల్ పాలిష్. ఇది నాకు ఎంతో పడింది అప్పుడు, ఇక్కడ మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఇది వచ్చేసి 250 అంటే 200 ఏమో పడింది అనుకుంటా. అమెజాన్లో తీసుకున్నా. ఎక్కడైనా దొరుకుతుంది మీకు, బయట ఆటోమొబైల్ షాప్లో అయినా దొరుకుతుంది. మెటల్ పాలిష్ అంటే ఎవరైనా ఇస్తారు. ఒకసారి మీకు ప్లాస్టర్ వేసి ఇట్లా ప్లాస్టర్ వేస్తా, ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా. ఇది నాకైతే వర్త్, ఇది చాలా వర్త్. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిన కొన్ని రోజులు, మళ్ళీ వాటర్ పడి బబుల్ మార్క్స్ అన్నీ ఇట్లా అయినాయి. ఒకసారి అయితే మీకు బిఫోర్ ఆఫ్టర్ యూజ్ చూపిస్తా. ఇదైతే రికమెండ్ చేస్తా, ఎందుకంటే జీటీ ఇంకా ఇంటర్సెప్టర్ ఉన్న వాళ్ళకి, ఇట్లా జీటీ ఇంటర్సెప్టర్ అని కాదు, ఇట్లా క్రోమ్ ఈ పాలిష్ పార్టెట్స్ ఏ వండికున్నా మెటల్ పాలిష్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఇంకా కొంతమంది రిమ్స్ కూడా సిల్వర్ వస్తుంది, కానీ నాకు బ్లాక్ వచ్చింది కాబట్టి మనకు అవసరం లేదు. జస్ట్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది క్లాత్తోనే. ఈ సిల్వర్ పార్ట్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చూపిస్తా. ఇగో ఈ గార్డ్కి, ఇంకా బెండ్ పైప్స్కి మొత్తం, ఇంకా ఎగ్జాస్ట్కి తుడుచుకోవచ్చు మనం. ఇగో ఇక్కడ ఈ పైన ఇంజన్ క్యాప్స్కి, ఇంజన్కి మొత్తం, ఇంజన్ ఇటు సైడు అటు సైడు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే మెటల్ పాలిష్ ఆటోసోల్ది. ఒకసారి మీకు ప్లాస్టర్ వేసి చూపిస్తా. మీకైతే ప్లాస్టర్ వేసి బిఫోర్ ఇంకా ఆఫ్టర్ చూపిస్తా. కొంచెం పార్ట్ అయితే ఇక్కడైతే నల్లగా ఉన్నది కాబట్టి, ఇటు కొంచెం నార్మల్గా కాబట్టి మీకు తెలియదు. ఇటు ప్లాస్టర్ వేసి ఇటు క్లీన్ చేసి మీకు చూపిస్తా. ఇటు కొంచెం నార్మల్గా కాబట్టి ఇప్పుడైతే ప్లాస్టర్ వేసి చేసిన. ఇది తీసుకొని ఇటైతే పేస్ట్ పెట్టి మీకు క్లీన్ వేయాలని చెప్తా. ఒక క్లాత్ అయితే తీసుకోండి, ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ చూపిస్తా మీకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లా వేయాలి. ఫస్ట్ అయితే క్రీమ్ తీసుకుంటాను నేను. క్రీమ్ తీసుకొని ఎక్కడైతే ఇట్లా నల్లగా నాకైతే అనిపించిందో నేనైతే అక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే కొంచెం పెట్టి మీకు చూపిస్తా, కొంచెం ఇటు అటు డిఫరెన్స్. క్రీమ్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి అయితే చేయితో ఇట్లా నార్మల్గా ఇట్లా నేనే స్క్రబ్ చేస్తా. తర్వాత క్లాత్తోనే ఒకసారి అయితే దీంతో ఇట్లానే మొత్తం స్ప్రెడ్ ఎలా చేసి, ఒక నిమిషం ఇట్లా స్ప్రెడ్ ఎలా చేసి ఒక 5 to 10 minutes ఆగితే ఇంకా బెస్ట్. కానీ నేనైతే ఒక 5 minutes ఆగైతే మీకు చూపిస్తా. ఈ పార్ట్ మొత్తం ఒక 5 minutes ఆగి మళ్ళీ క్లాత్తో స్క్రబ్ చేసుకుంటా మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఒక 5 minutes అయితే ఆగిన. ఇట్లా ఏం లేదు, ఇట్లా యాంటీ క్లాక్ మళ్ళీ రివర్స్, ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా 2 సార్లు బాగా అంటే చూసిలా ఎంత నల్లగా ఉన్నా. ఇట్లనే మనం అంటా ఉంటే మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకా బఫింగ్ ప్యాడ్ ఇంకా మిషన్ ఉంటే అది ఈజీ అయిపోతుంది, కానీ అది లేదు నా దగ్గర. ఏం చేయాలి లేదు కాబట్టి ఇక మన ఓన్ వర్కే. అంటే ఒకటేసారికి పోదు, అంటే ఒక 2-3 times చేసుకుంటే ఒక మంచిగా పోతుంది. ఇట్లనే బాగా రబ్ చేసుకోవాలి హార్డ్గా. అట్లా సరే ఒకటేసారి చేసుకుంటా అనుకుంటే ఒకటేసారి గట్టిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదో మొత్తం చూసి చూపిస్తాను. కొంచెం అయితే అయినట్టు అనిపిస్తుంది. మనం ఇంకొకసారి పేస్ట్ ఇంకొంచెం మంచిగా పెట్టి మళ్ళీ ఒకసారి వేద్దాం. అసలు బెస్ట్ ఇంకా క్లాత్ కన్నా మనం చేయితోనే ఒక 2-3 సార్లు మంచి గట్టిగా అంటే అది మన చేయికి డైరెక్ట్ తెలిసిపోతూ ఉంటుంది అది పోయేది అనేది. చూడవచ్చు ఇప్పుడు ఇంతకుముందు క్లాత్ ఏమో డైరెక్ట్ నల్లగా అట్లా ఇట్లయింది, కానీ దీంతో పెడతా అంటేనే మనకి అదంటే ఫోర్స్ పెడతాం కదా, చెయ్యి అనేది ఎట్లుంటుంది, క్లాత్ అనేది ఎట్లుంటుంది. చూడవచ్చు మొత్తం నల్లగా అంతా పోతుంది.
సరే మొత్తం చేయితో చేసి తర్వాత మొత్తం క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను. ఇంత డస్ట్ ఇదంతా, ఈ కలర్ చేంజ్ అంటే ఇదంతా డస్ట్ అన్నట్టే. బాగా చేయాలి మీ దాని అంత రిజల్ట్ వస్తుంది. చూడొచ్చు కొంచెం అయితే ఇప్పటికైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నది. ఇక్కడ పాటు ఇక్కడ కొంచెం అట్లా ఉన్నది. అదే మనం పేస్ట్ పెట్టుకుంటే చేసుకోవాలి. హ్యాండ్ వర్క్ కాబట్టి మన వరకు ఇట్లా ఉంటుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఇక్కడ వరకు నేను మళ్ళీ ఒకసారి పేస్ట్ పెట్టి మళ్ళీ చూపిస్తా. ఇంకా బాగా రబ్ చేసిన చూద్దాం. ఇప్పటికైతే కొంచెమైనా తేడా అవుతుంది. ఈ బెండ్ ఇంజన్ చేసుకోవచ్చు. అలా ఇది అవసరం ఉంటే ఇది మన గీతలు ఇట్లా చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న మరకలు అవుతున్నాయి. ఒకవేళ అవి పోవాలన్నా ఇక మళ్ళీ మన బెండ్ పైపు మొత్తం చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇక్కడ నుండి ఎగ్జాస్ట్ కూడా ఇక మొత్తం ఎగ్జాస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు బ్లాక్ పైన మళ్ళీ మనం చూసాను ఈ బ్లాక్ మళ్ళీ దాంట్లో ఎందుకంటే కొంచెం కొత్తగా తీసుకుంటే ఏం కాబట్టి ఇప్పుడు మీకు చూడొచ్చు. ఇప్పుడైతే తుడిచిన చూడొచ్చు. ఇప్పటికైతే కనీసం ఒక 70% అయినా డిఫరెన్స్ అయితే ఉన్నది. ఇక అట్లనే కొంచెం ఇంకా ఓపిక ఉంటే మనం మంచిగా చేసుకోవచ్చు. ఇది చూపిస్తాను మీకు. ఇక చూడొచ్చు. ఇదేమో నేను క్లీన్ చేసింది. ఇప్పుడు ఇదేమో నా ఫస్ట్ నుంచి ఉన్న ఇంజన్. చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉండదు. ఒక అందాజ 60% అయినా డిఫరెన్స్ అవుతున్నది. దీనికి 60 ఏంది ఒక 70-80 వరకు అవుతున్నది. మంచిగా క్లీన్ చేసుకుంటే మనం ఇంకా మంచిగా అవుతుంది. ఇదైతే అందరు యూస్ఫుల్ అవుతుంది వీడియో. ఇదైతే అందరు తీసుకోవచ్చు. మెటల్ పాలిష్ పక్కా తీసుకోండి అందరూ. దీనిలో చిన్న సైజు కూడా ఉంటుంది, చిన్న ట్యూబ్ కూడా ఉంటుంది. నేనైతే పెద్ద సైజు ఇది 250 రూపీస్ పడ్డది. మీరు కూడా తీసుకోండి. బాయ్.